ఇక జ్యోత్స్న దారికి అడ్డంగా కారుని ఆపి కూర్చుంటాడు వైర. ఎవర్రా అది కారు అడ్డుపెట్టింది అంటూ వైరను చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. సారీ మేడం, పార్కింగ్ ప్రాబ్లమ్ అంటాడు వైర. నువ్వా అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. అరే బాగానే గుర్తుపట్టావే అంటాడు వైర. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు అంటుంది జ్యోత్స్న. పద మనం చాలా మాట్లాడుకోవాలి అని పిలుస్తాడు వైర. నీలాంటి వేస్ట్ ఫెలోస్తో నేను మాట్లాడను అంటుంది జ్యోత్స్న. నేను మాత్రం నీలాంటి వేస్ట్ ఫెలోతో మాత్రమే మాట్లాడతాను అంటాడు జ్యోత్స్న. కారు ఎక్కి కూర్చుంటాడు వైర. వెంటనే వైరకు గన్ను గురిపెడుతుంది జ్యోత్స్న. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు వైర. ఇది కొత్తగా ఉందా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇది రొటీనే అంటూ జ్యోత్స్న చేతిలో గన్ను లాక్కొని తిరిగి జ్యోత్స్నకి గురిపెడతాడు వైర. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకొచ్చావు నువ్వు అని అడుగుతుంది జ్యోత్స్న. నీతో చాలా మాట్లాడేది ఉంది అంటాడు వైర. మాట్లాడే పద్ధతి ఇది కాదు అంటుంది జ్యోత్స్న. నువ్వు కాసేపు మర్యాద పద్ధతి అనే మాటలు మాట్లాడకు అంటాడు వైర. నేను మోసం చేసింది మా బావ అని భయంతో అంటుంది జ్యోత్స్న. నేను పువ్వులు దేవుడు కాళ్ళ దగ్గర పెడతాను, నా చెవులో పెట్టుకోను అంటూ కౌంటర్ ఇస్తాడు వైర. నాకు కూడా అన్యాయం జరిగింది అంటుంది జ్యోత్స్న. నక్కకు కూడా మాట నేర్పించే టాలెంట్ నీది అంటాడు వైర. మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు అసలు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. కారు పోనివ్వు అంటూ బెదిరిస్తున్న జ్యోత్స్నను కిడ్నాప్ చేస్తాడు వైర. నిన్ను కిడ్నాప్ చేశామమ్మా అని వైర చెప్పడంతో నేను శివనారాయణ మనవరాల్ని అంటుంది జ్యోత్స్న పొగరుగా. అందుకే కదా ఎత్తుకొచ్చింది అని తిరిగి డైలాగ్ వేస్తాడు వైర. అసలు నీకేం కావాలి అని తిరిగి ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. డబ్బులు కావాలి, 20 కోట్లు కావాలి అని వైర చెప్పడంతో షాక్ అవుతుంది. దేనికి అంటుంది జ్యోత్స్న. పాకెట్ మనీ కోసం. నాకెప్పుడు డబ్బులు అవసరమైనా మా డాడీని అడిగేవాడిని. ఈరోజు నువ్వే మా డాడీవి అంటాడు వైర విలన్గా నవ్వుతూ. ఏయ్ ఆటలుగా ఉందా అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అనగానే గన్ గురిపెడతాడు వైర. ఎలా ఉంది అంటాడు జ్యోత్స్న కాలు తొక్కుతూ వైర. నిన్ను చంపేయాలని ఉంది అని జ్యోత్స్న చెప్పడంతో సేమ్ నా ఫీలింగ్ కూడా అంటాడు వైర. దీంతో చంపేద్దాం బాస్ అంటాడు అతడి పిఏ వైరతో. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఈమెను చంపితే మనకు చిప్స్ ప్యాకెట్స్కు కూడా డబ్బులు రావురా, పిల్లలు చేసిన తప్పులకు పెద్దవాళ్ళకే పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడు వైర పిఏతో. వెంటనే జ్యోత్స్నతో నీ వల్ల నా కింగ్డమ్ మొత్తం నాశనమైంది, కింగ్లా బతికేవాడిని, నీ వల్ల బఫూన్ అయ్యాను అంటాడు వైర రగిలిపోతూ. జ్యోత్స్న మాత్రం ఏమాత్రం భయపడకుండా చూస్తూ ఉంటుంది. వైర మాట్లాడుతూనే ఉంటాడు. నీతో చేతులు కలిపి మీ డాడీ మీద పగ తీర్చుకుందాం అనుకున్నా, కానీ నువ్వు నాకే ఇలా బోడిగుండు కొట్టించావు. చేతిలో ఖర్చులకు డబ్బులు లేవు. ఓ 20 లక్షలు ఇస్తే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తా. మన దగ్గర డబ్బులు ఉంటే మన హిస్టరీ ఎంత వరెస్ట్గా ఉన్నా రెస్పెక్ట్ ఇస్తారు అంటాడు వైర. ఇవ్వను అంటుంది జ్యోత్స్న. రెస్పెక్టా అంటాడు వైర. డబ్బులు అని చెప్తుంది జ్యోత్స్న. నువ్వు ఇవ్వొద్దు, మీ డాడీ ఇస్తాడు. నేను చంపేస్తానంటే ఇవ్వడా? ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేస్తాను, 20 కోట్లు కావాలి, లేదంటే నీ కూతురు చస్తుంది అంటాను. గన్ నీ వైపు గురిపెట్టి ఉంటుంది. నా పేరు చెప్పావనుకో, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు వైర. వెంటనే జ్యోత్స్నను పక్కన పెట్టుకొని వైర దశరథ్కు కాల్ చేస్తాడు. నీ కూతురు నేను కిడ్నాప్ చేశాను అని చెప్తాడు వైర. ఏంటి, నా కూతురు కిడ్నాప్ చేశారా అని దశరథ అనడంతో కార్తీక్, దీప, పారిజాతం, శివనారాయణ ఆ మాటలు విని షాక్ అవుతారు. పరుగున అంతా గుమ్మిగూడతారు. అరవకు, నీ కూతురు నిజంగానే కిడ్నాప్ చేశాను అంటాడు వైర. రేయ్, నువ్వెవరికి కాల్ చేశావో నీకు తెలియదు అనుకుంటున్నాను, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అంటూనే కంగారు పడుతున్న శివనారాయణతో ఫేక్ కాల్ నాన్న, ఫ్రీ మనీ కోసం కొందరు ఇలాంటి వేషాలు వేస్తుంటారు. రే, నా కూతురు ఇంట్లోనే ఉందిరా, ఇప్పుడే మాట్లాడిస్తాను చూడు అంటూ జ్యోత్స్నను పిలవమని పారిజాతంతో చెప్తాడు దశరథ. జ్యోత్స్న ఇంట్లో లేదు అని పారిజాతం చెప్పడంతో షాక్ అవుతాడు దశరథ. ఏమ్మా, నీ కూతురు ఇంట్లో లేదా? నేను ఒక వీడియో పంపిస్తాను, చూసి కన్ఫర్మ్ చేసుకో అంటూ ఫోన్ కట్ చేస్తాడు వైర. ఏమైంది చిన్నయ్య గారు అని కంగారుగా అడుగుతుంది దీప. కార్తీక్ జ్యోత్స్నకు కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇంతలో జ్యోత్స్నను కిడ్నాప్ చేసిన వీడియోను దశరథకు పంపిస్తాడు వైర. ఆ వీడియో చూసి అందరూ షాక్ అవుతారు. తిరిగి దశరథకు కాల్ చేస్తాడు వైర. వీడియోలో ఉంది నా కూతురే అంటాడు దశరథ. ఎవర్రా నువ్వు అంటాడు కార్తీక్ కోపంగా పక్క నుంచి. ఇంతమంది మాట్లాడొద్దమ్మా, నాకు ఇరిటేషన్ వచ్చిందంటే మీ అమ్మాయిని చంపేస్తాను అని బెదిరిస్తాడు వైర. దాంతో కార్తీక్ కాస్త సైలెంట్ అవుతాడు. ఇక వైర ఫోన్లో నీ కూతురు వాళ్ళ అమ్మతో మాట్లాడాలంట, ఆమెను రెడీగా పెట్టుకో, ఈలోపు నీ తెలివితేటలు ఉపయోగించి పోలీసులకు ఫోన్ చేశావనుకో, నీ కూతురుని ఎందుకు బతకనిస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు వైర. జ్యోత్స్న అత్తతో మాట్లాడడానికి ఈ కిడ్నాప్కి ఏదో సంబంధం ఉంది అని దీప పారిజాతం ముందు అంటాడు కార్తీక్. అప్పుడే కార్తీక్కు దాసు ఫోన్ చేస్తుంటాడు. జ్యోత్స్న కిడ్నాప్ అయిందని తెలుసుకొని షాక్ అవుతాడు దాసు. కార్తీక్, దాసులు ఇద్దరు దీని వెనుక జ్యోత్స్న కుట్ర ఉండి ఉంటుందా అనే యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు. జ్యోత్స్న సుమిత్ర వదినతో మాట్లాడడం ఏంటి, నేనే ఆ ఇంటికి వస్తున్నాను అల్లుడు అంటూ దాసు కాల్ కట్ చేస్తాడు. అక్కడి నుంచి దశరథ ఇంటికి పరుగు తీస్తాడు దాసు.
ఇక దశరథ కంగారు పడుతూ తండ్రితో ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ల్యాండ్ కోసం నాకు బిల్డర్ రాజశేఖర్కు చిన్న గొడవ జరిగింది నాన్న అని చెప్పడంతో అక్కడికి వచ్చిన కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పద మామయ్య అంటాడు. ముందు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మామయ్య అని కార్తిక్ అనడంతో రేయ్ మన ఆడపిల్ల వాడి చేతిలో ఉందిరా, ఈ రోజులో ప్రాణాలు తీస్తున్నారు, ఒక్కగానొక్క వారసురాలు, దానికి ఏమైనా అయితే మన జీవితాలకు ఇంకా అర్థం ఏముంది అంటూ ఎమోషనల్ అవుతాడు శివనారాయణ. ముందు సుమిత్రకి ఎలా చెప్పాలో ఆలోచించాలి నాన్న అని దశరథ అంటుండగానే అక్కడికి వస్తుంది సుమిత్ర. దేని గురించండి అని సుమిత్ర అడగడంతో అంతా షాక్ అవుతారు. ఇక సుమిత్ర అందరినీ నిలదీయడంతో మనం అంటే నచ్చిన వాళ్ళు మన కీడు కోరుకుంటారు కదా అంటూ నెమ్మదిగా జోష్న కిడ్నాప్ అయిన వీడియోను సుమిత్రకు చూపిస్తాడు కార్తిక్. వెంటనే సుమిత్ర షాక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రే ఏంట్రా ఇది, నా కూతుర్ని కాలు చేతులు కట్టేశారేంట్రా అని అడుగుతుంది సుమిత్ర. జోష్నను కిడ్నాప్ చేశారు అని చెప్తాడు కార్తిక్. ఇంతలో తిరిగి వైరాకు వీడియో కాల్ చేయడంతో జోష్నతో మాట్లాడుతుంది సుమిత్ర. ఎవరే నిన్ను కిడ్నాప్ చేసింది, వాళ్ళకి ఏం కావాలి అంటుంది సుమిత్ర. వీళ్ళెవరో నాకు తెలియదు మమ్మీ, వీళ్ళకు నా ప్రాణాలు కావాలి అంటూ ఏడుస్తుంది జోష్న. నీకేం కాదు జోష్న అంటాడు కార్తిక్. ఇక సుమిత్ర కన్నీళ్లతో వీడియో కాల్లో జోష్నను చూసేసరికి జోష్న ఇంకా ఎక్కువ యాక్షన్ చేస్తుంది. బావ నన్ను కాపాడు అంటూనే తల్లితో మమ్మీ మమ్మీ నీ ప్రాణాలు నేను కాపాడగలిగాను, నీ కన్న కూతురిగా నీ రుణం నేను తీర్చుకున్నాను, వచ్చే జన్మలో కూడా నాకు నీ కూతురిగానే పుట్టాలని ఉంది మమ్మీ అంటూ ఏడుస్తూ ఉంటుంది జోష్న. దాంతో సుమిత్ర అల్లాడిపోతూ ఉంటుంది, కూలబడి ఏడుస్తూ ఉంటుంది. అంత సుమిత్రకి ఏమైందో అని కంగారు పడతారు. ఇక వెంటనే వైరా వీడియో కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేస్తాడు. చూశారుగా, విన్నారుగా, నా నుండి మరో కాల్ వచ్చాక ఫోన్ లిఫ్ట్ చేసి క్యాష్ రెడీ అని చెప్పాలి అంటూ ఫోన్ కట్ చేస్తాడు వైరా. ఇక వైరా ఫోన్ కట్ చేయగానే జోష్నతో అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా అని అంటాడు వైరా. నువ్వు 30 కాదు 50 కోట్లు అడిగినా ఇస్తారు అంటుంది జోష్న. నేనే జాదు అనుకుంటే నువ్వు నాకంటే పెద్ద జాదులా ఉన్నావంటాడు వైరా. ఏం చేస్తాం, సొసైటీ అలా ఉంది, మరి మనం మారకపోతే ఎలా అంటుంది జోష్న. నేను అడ్డం పెట్టుకుని 20 కోట్లు అనుకున్నాను, కానీ నీ ప్లాన్ వల్ల ఇంకో 10 కోట్లు అడిగాను అంటాడు వైరా. అయినా ఆస్తి మొత్తం నీదే, నీకెందుకు డబ్బులు అంటాడు వైరా. దాంతో జోష్న నవ్వుతూ నీకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, నీతో కలిసిపోతే నాకు డబ్బులు వస్తాయి అంటుంది జోష్న. మొత్తానికి డబ్బుల కోసం వైరాతో తిరిగి కలిసిపోయిందన్నమాట జోష్న. మళ్ళీ సుమిత్ర ప్రాణాలతో ఆటలు ఆడుతుంది జోష్న. వైరాతో కలిసి ఇంకా ఎలాంటి ప్లాన్ చేస్తుందో చూడాలి మరి.